నా వినాయక చవితి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రాంతానికి వెళ్ళారు. అదేమి పెద్ద పెద్ద విఐపీలు ఉండేటువంటి ప్రాంతం ఏమీ కాదు, చాలా గొప్ప ప్రాంతం కూడా ఏమీ కాదు. సాధారణ పేదవాళ్ళు ఉండేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి అయితే అది పబ్లిక్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం, ప్రజాజీవనంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పార్టీ కార్యాలయానికి మాత్రమే వెళ్ళి చాలా అఫీషియల్గా ఏసీల మధ్యలో వినాయకుడ పూజ చేసి అదే పూజా కార్యక్రమాన్ని నిర్వహించి చక్కగా చేతులు కడుక్కొని వెళ్ళిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు ఆధ్యాత్మిక అంశంలో కావచ్చు, అన్ని అంశాల్లో కూడా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో అధికాండ విజయవాడలో ఒక సాధారణ ప్రజలు ఉండేటువంటి ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయనటువంటి డూండి గణేష్ విగ్రహాన్ని ఆయన వెళ్ళి దర్శించుకుని అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దాని మీద ఈరోజు వైసీపీ ఒక మాజీ ఎమ్మెల్యే అతను చేసినటువంటి కొన్ని కామెంట్స్ చూస్తే టీడీపీ నుంచి అంతే గట్టిగా అతనికి కౌంటర్ వచ్చింది. సరే, టీడీపీ వాళ్ళు పెట్టినటువంటి కౌంటర్ ఏంటో ఒకసారి నేను చదువుతాను. అదేవిధంగా వైసీపీలో ఉండేటువంటి ఇతను మాట్లాడినటువంటి వెర్షన్ ఏది వినిపిస్తా. అంటే ముఖ్యమంత్రి అయితే లేబర్ ఏరియా గెలకూడదా, అక్కడ లేబర్ ఏర్పాటు చేసినటువంటి గణేష్ విగ్రహాన్ని పూజలు చేయకూడదా? సో అతను మాట్లాడుతున్న వెర్షన్ చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదే అంశాన్ని టీడీపీ వాళ్ళు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. సో అది కూడా ఒకసారి చూద్దాం. అగ్రవర్ణ పెత్తందారు మల్లాది విష్ణు గారు, వినాయక చవితి రోజు కార్మికుడైనా సీఎంకైనా సెలవు కాదా? ఆ రోజు కూడా పూర్తి షెడ్యూల్ ఉంటుందా? అంటే అతను లేపినటువంటి అంశం ఏంటంటే అతను తీసుకొచ్చినటువంటి అంశం ఏంటి అంటే ఏదో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో వినాయకుడి మీద గౌరవం లేనట్టు, హిందువుల మీదే గౌరవం లేనట్టు, వినాయక పూజా కార్యక్రమాలను అసలు పాల్గొనొద్దన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తిరుపతి పోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి, ఎందుకంటే అతను అన్యమతస్తుడు అనే దాని మీద అతను చెప్పినటువంటి అంశం. హిందువుగా పుట్టి హిందువుగా పెరిగి హిందువుగా ఉన్న చంద్రబాబు నాయుడికి వినాయకుడి దగ్గరికి వెళ్ళాలా లేదా, ఇంకొకళ్ళని చూసి నేర్చుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే దాదాపుగా ఉండదు. అంటే చంద్రబాబు నాయుడికి వ్యవస్థలు తెలుసు, గౌరవ మర్యాదలు తెలుసు, సిస్టమ్ తెలుసు, సాంప్రదాయాలు పట్టింపులు తెలుసు, వస్త్రాలంకరణ తెలుసు, అన్నీ తెలుసు. చంద్రబాబు నాయుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చేసినటువంటి వస్త్రాలంకరణ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వస్త్రాలంకరణ బట్టి చేస్తే తెలుస్తుంది ఎవరికి ఎంత దేని మీద భక్తి ఉంటుంది ఉండదనే అంశం మీద. ఇదేమి నేను ఓన్గా మాట్లాడాలనే ఉద్దేశం ఏం కాదు, కానీ పని పాట లేనాడు ఇలాంటి పనికి మాలిన పనులు మాకు పెడతారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తుంటే. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తా అంటే ఇప్పుడు ఈ లేబర్ కాలనీ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉదయం పూజ చేస్తే చంద్రబాబు నాయుడు షెడ్యూల్లో లేకపోయినా హుటీన ఒక లేబర్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి పూజలు చేసి వచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి చేయటం వల్ల ఏనైనా కంగారు పడిపోయి హడలిపోయి వెళ్ళిపోయాడు అనేది ఇతని అటెన్షన్. అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు ఆయన క్యాంపు కార్యాలయంలో కూడా పూజ చేస్తుంటాడు. ఇతను ప్రమోషన్ కోసం, ఎలివేషన్ కోసం సోషల్ మీడియాలో వీడియోలు ట్రోల్ చేస్తున్నారు, పోస్ట్ చేసుకున్నారు. వాళ్ళు చేసుకుని ఉండకపోవచ్చు. ఈవినింగ్ ఆ రోజు డూండి గణేష్ని దర్శించుకుని ఉండొచ్చు. సో అది షెడ్యూల్లో లేకపోయి ఉండొచ్చు. ఆ రోజు ఎవరికైనా షెడ్యూల్ ఉండదు, ఎవరింట్లో వాళ్ళు వినాయక వ్రతకల్పం చదువుకుని ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకుంటారు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఏ మంత్రి అయినా అదేమి ఇది కాదు. అంటే దుర్గా దేవికి వస్త్రాలు సమర్పించేటువంటి సందర్భం ఏం కాదు, లేదంటే బ్రహ్మోత్సవాల్లో వస్త్రాలు తిరుమల వెంకటేశ్వర స్వామికి వస్త్రాలు సమర్పించిన, శ్రీశైలంలో వస్త్రాలు సమర్పించే సందర్భం ఏం కాదు. కాబట్టి షెడ్యూల్ చేయరు.
అది కాదని ఇంట్లో చేసుకుంటారు. కానీ ఆ రోజు ఆయన సాయంత్రం వెళ్ళారు. డూండి సేవా సమితి వారు సితారా సెంటర్ ఆర్టీసీ గ్రౌండ్స్లో నెలలుగా కష్టపడి భారీ 72 అడుగుల కార్యసిద్ధి మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి గ్రౌండ్కు అద్దె కట్టి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా సీఎంను తదితరులను ఆహ్వానిస్తూ ఉత్సవ ఆహ్వాన పత్రిక కూడా వచ్చేసి వారిని కలిసి ఆహ్వానించారు. పండగ రోజే కదా వస్తాను అని వారికి తెలియజేశారు. జగన్ వైకాపా లెక్కన రాణి తోటలో వినాయక విగ్రహం వద్దకు వస్తున్న అహో అని సాక్షి వైకాపా అఫీషియల్ పేజీలలో వేసినట్లు వారు చెప్పుకోలేదు. బహుశా జగన్ మతం వేరే కాబట్టి వెళితే పబ్లిసిటీ వస్తుందని ప్రచారం చేసుకుని ఉండవచ్చు, అందులో తప్పులేదు. కానీ వర్షం కారణంగా జగన్ రాణి తోట కార్యక్రమం రద్దు చేసుకున్నారు, అది కూడా తప్పులేదు. రాని బదులు ఎక్కడా జగన్ వైకాపా పార్టీ కార్యాలయంలోనే వినాయక చవితి కార్యక్రమంలో పాల్గొంటారని మీ మీడియాలో సోషల్ మీడియాలో ముందు రోజు వరకు ప్రచురించలేదు, కానీ అందులో పాల్గొన్నారు. అక్కడ లేచి వంగి కొబ్బరికాయ కొట్టలేక కూర్చుని ముందర పెట్టిన రాళ్ల మీద కొబ్బరికాయ కొట్టడం కూడా రాక ప్రక్కనున్న ఎల్లంపల్లికి వచ్చి ఇచ్చి కొట్టించి ఒప్పులను విడదీయడంలో చంద్రబాబు ప్రమేయం లేదు. ఆ దృశ్యాలు వైరల్ అయ్యి జనం నవ్వుకోవడంతో మీరు చిన్నబోయి ఉండవచ్చు. ఇలా సెట్టింగ్ వేసి లైవ్ ఇవ్వకుండా రికార్డింగ్ చేసి లైవ్ అని కట్ చేసి ప్రచారం చేసిన దాన్ని చూసి జనం నవ్వితే వారిని తప్పు పట్టలేము. ఇలా రాణి తోటకు వెళ్ళి అక్కడ ఎవరన్నా వీడియోలు తీస్తే అబాస్ పాలు అవుతామని జగన్ ఆ పర్యటన రద్దు చేసుకుని ఉండవచ్చు. చంద్రబాబు ప్రత్యేకంగా తాను ఆచరించే హిందూ మతం గురించి తెలిసేలా, ప్రజలకు తెలిసేలా ముందు నుండి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఆయన భవానీపురంలో సితారా సెంటర్ ఆర్టీసీ గ్రౌండ్ చుట్టుపక్కల జనానికి వస్తారని తెలుసు. పెద్ద ఎత్తున జనం భక్తులు చంద్రబాబు వచ్చిన సమయంలో వచ్చారు. అది చూసి పనిగట్టుకుని ఎందుకు ఏడవలసి వచ్చింది? మీకు ఏడిస్తే ఏడ్చారు, లేబర్ కాలనీ ఎందుకు వచ్చారు ఆగమేఘాల మీద అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ అగ్రవర్ణాల అనుమతులు తీసుకుని పేదలు ఉండే లేబర్ కాలనీని సీఎం రావాలా? పెత్తందారులైన మీరు ఇంకా ఆర్టీసీ గ్రౌండ్స్ సితారా సెంటర్ని లేబర్ కాలనీ అని చులకనగా అనడం భావ్యమా? పూజలు చేసి తాడేపల్లి సెట్టింగ్ ఉన్న ప్రాంతంలోకి పేదలను పిలిచి కనీసం మరమరాల ప్రసాదం పెట్టారా? మీరు దాడి చేసిన టీడీపీ సెంట్రల్ ఆఫీసు పార్టీ ఆఫీస్ కూడా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు, పూజలు చేసి ప్రసాదాలు పెట్టారు. మధ్యాహ్నం రోజు పెట్టినట్లే వచ్చిన వారికి భోజనాలు పెట్టారు. పూజ చేసిన ప్యాలెస్లో రాత్రి నిద్ర కూడా చేయకుండా పూజ అవగానే యలహంకప్ప వెళ్ళిపోయాడు జగన్. కనీసం అప్పుడైనా ముందుగా ఆర్భాటంగా ప్రకటించిన రాణిగారి తోటకు భార్య భారత్తో కలిసి జగన్ వెళ్ళి ఉంటే ఎవరన్నా వద్దన్నారా? జగన్కు నామం పెట్టుకోవడం, ఒంటరిగా అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఓట్లు పాట్లు కావచ్చు. ముందు రోజు పెళ్ళాన్ని చర్చికి పంపి ఆ దృశ్యాలను ప్రచారం చేయవచ్చు. కానీ నువ్వు వ్యంగ్యంగా పలికే పేద కార్మికులు ఉండే లేబర్ కాలనీని చంద్రబాబు పూజలకు వెళ్ళడం ఘోర తప్పిదం అన్నట్లుగా మాట్లాడడం సమంజసమా? ఇదంతా జగన్మోహన్ రెడ్డి అంశాన్ని ప్రస్తావిస్తూ వీళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ వీళ్ళు ఇంకా మాట్లాడడం నేర్చుకోలేదనేది నేను ప్రధానంగా చెప్పాలనుకుంటున్నా. ఒక లేబర్ కాలనీకి ముఖ్యమంత్రి వెళ్ళాడంటే ఎందుకు వెళ్ళకూడదు? ముఖ్యమంత్రి లేబర్ కాలనీకి వెళ్ళకూడదా? అంటే మీ దృష్టిలో లేబర్ అనేవాళ్ళ మనుషులు కాదా? ఎలాగో జగన్మోహన్ రెడ్డి ఇతర మీడియా వ్యక్తుల్ని ఎవరిని లోపలికి రానోడో మంత్రులు ఎమ్మెల్యేను కూడా గలవడం, కుల ప్రాతిపదికనో మత ప్రాతిపదికనో గలుస్తూ ఉండేవాడు. సో ముఖ్యమంత్రికి ఉండేటువంటి వాళ్ళకి లేబరు, ఉన్నతమైన వాళ్ళు, గొప్ప వాళ్ళు అనేది అని ఉంటుందా? ఓటర్లు అందరూ సమానమేనా? రాష్ట్ర ప్రజలంటే అందరూ వాళ్ళకి సమానమే. ఇక్కడ గొప్పవాడు లేనివాడు అనేమి ఉండదు. కానీ పదాలు పలికేటప్పుడు జాగ్రత్తగా పలకటం అనేది వైసీపీ నేర్చుకోవాలి. ఇక్కడ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. ఎందుకంటే ఓట్లు పాట్లు సీట్లు కాదు, చంద్రబాబు నాయుడు ఆచరించేటువంటి సాంప్రదాయమే హిందూ సాంప్రదాయం. జగన్మోహన్ రెడ్డి ఆచరించే సాంప్రదాయం హిందూ సాంప్రదాయం కాదు. కాబట్టి అతను కూడా పూజలు చేస్తున్నాడని చెప్పి అనేది ఒక ఇది కల్పించాలి. కాబట్టి జనాల్లో మీరు ఆ అటెన్షన్ తీసుకుంటారేమో, కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడుకి అయితే ఆ అటెన్షన్ అవసరం లేదు. సో అది క్లియర్. కానీ ఇక్కడ ఇతను మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో అది చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు. ఇలా మాట్లాడడం అనేది తగదు. ఆ వీడియోలో చూపిద్దాం, లేదంటే ఇక్కడే చూపిద్దాం. మోహన్ రెడ్డి గారు ఉత్సవాల్లో వినాయకుడికి పూజలు చేసిన తర్వాత ఆగమేఘాల మీద సాయంత్రానికి చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ లేకపోయినప్పటికీ కూడా
భవానీపురంలో ఉన్నటువంటి లేబర్ కాలనీలోకి వినాయకుడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మోహన్ రెడ్డి ఎంత అహంకార ధోరణి అంటే వినాయకుడికి సంబంధించిన కార్యక్రమంలో కానీ గణపతి పూజా కార్యక్రమాన్ని కూడా పలకట్లేదు. భవానీపురంలో లేబర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడికి సంబంధించిన ఏంటి ఆ భావజాలం ఏంటి, ఆ పదం ఏంటి, ఆ ఉచ్చారణ ఏంటి, ఆ అహంకారం ఏంటి, ఆ విధానాలు ఏంటి, ఎవరు మనోభావాలు దెబ్బతీస్తారు? సో దీని మీద ఎలాంటి చర్చ, ఇంకా భిన్నమైన ఎలాంటి చర్చ నడుస్తుందో చూడాలి. ఎందుకంటే ఇంతటి అహంకార ధోరణి వ్యక్తులుగా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పొలిటీషియన్స్గా మీ భవిష్యత్తుకి ఇంకా ముందు రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఆదరించాలి అంటే ముందు మీ విధానాలను మార్చుకోవాలి. ఈ అహంకార ధోరణి వదిలేయాలి. గత 5 ఏళ్ళు అహంకార ధోరణితోనే వ్యవహారం చేసి 11 స్థానాలకు పడిపోయిన పరిస్థితిని ఇంకా మీరు మర్చిపోయినట్టున్నారు. అప్పుడే అదొకసారి గుర్తు చేసుకోండి. ఇంకా మీరు మారకపోతే భవిష్యత్ రాజకీయ మీ పరిస్థితి ఎలా ఉంటుందని కూడా కొంచెం ఏదైనప్పుడు కూడా ప్రజల్ని, దేవుణ్ణి, ప్రాంతాలని గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, బాధ్యతగా మాట్లాడితే బాగుంటుంది.